హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా బాగున్నామండి. ఈరోజు బాబు పుట్టినరోజు అండి. ఏదో డైలీ రొటీన్గా చేస్తున్న పూజేనండి. బాబు ఒకటి అడిగాడండి, మమ్మీ బయటకు వెళ్దామా అన్నాడు. లేదు నాన్న, డాడీ కొద్దిగా ఒంట్లో బాగాలేదు అన్నానండి. అయితే "మ్, కేక్ అయినా తెచ్చుకుందాం మమ్మీ అన్నాడు. కేక్ కూడా వద్దు నాన్న, మన నలుగురమే తింటాం, అదే ఒక ఐదుగురికి భోజనం పెడదాం అంటే, భోజనం అంటే ఎక్కువ బడ్జెట్ అన్నీ చెయ్యాలి కదా అన్నాడు. అదేం అక్కర్లేదు, ఒక బిర్యానీ లాగా చేసి ఇవ్వచ్చురా మనం ఉన్న దాంతోనే అన్నాను. అయితే నేను దాచుకున్న డబ్బులు ఇస్తాను మమ్మీ చెయ్యి అన్నాడు. లేదు లేదు, ఇంట్లో ఉన్న ఐటెంలతోనే చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తాను అన్నానండి. తర్వాత బ్లెస్సింగ్స్ కూడా ఆయన నేను కూడా బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చామండి. అలాగే బాబు కూడా హాఫ్ డే లీవ్ పెట్టాడండి. హాఫ్ డే లీవ్ పెడితే హెల్పింగ్ కూడా చేశాడండి. కటింగ్ చేయడం అన్నీ కూడానా. కట్ చేసి అలా ఇంట్లో ఉన్న ఐటెంతోనే ఇన్నాళ్ళలాగా నాకు ఏది చేద్దామన్నా ప్రోత్సహించలేకపోతున్నానండి. ఆయనకు ఒంట్లో బాగోకపోవడంతోని ఏదో నాకు కోల్పోయానేమో అన్న బెంగ, అతనికి ధైర్యం చెప్తున్నానే గానీ నాలో నేను కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతున్నానండి. అయినా సరే నవ్వుతూ ఏదో అలా ఉంటున్నానండి. బాబుకి కూడా నాకు చాలా హెల్పింగ్ నేచర్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి కొడుకులు నూటికో కోటికో ఉంటారండి. చిన్నోడైనా సరే ఆడిని నేను పొగడకూడదు. కానీ చెప్తేనే కదండీ నలుగురికి తెలుస్తది. వాడు చేసిన సాయం అంతంత కాదండి. ఇంటర్‌లో గూడా 10థ్ అయిపోయిన వెంటనే ఇంటర్‌లో గూడా స్విగ్గీ చేస్తూ మాతో పాటు ట్యూషన్ గూడా చెప్పేవాడండి. అలాగే పేషెన్సీ ఎక్కువేనండి. అలాగే కోపం గూడా ఎక్కువేనండు. వాళ్ళ నాన్నగారు హెల్త్ బాలేనప్పుడు గూడానా చాలా సాయపడ్డాడండి. 3 డేస్ ఐసీలో ఉంటే బయట ఫ్లోర్ మీదే పడుకోవాల్సొచ్చిందండి ఇద్దరిమి గూడానా. ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు అలా కొద్దిగా ఆలోచిస్తారు. కానీ మా అబ్బాయి అలా ఆలోచించలేదండి. తన తండ్రి కోసం చాలా తపన పడేవాడు. ఏ టైంకైనా లేచి ఐసీలో ఉంటుండగా సిస్టర్స్ పిలుస్తారేమో అని అలా నన్ను పడుకోమనేవాడు. వాడెళ్ళి ఉండేవాడండి. అలా ఇలాంటి కొడుకులు ఉండాలండి ఇంటికొకలైనా. వాడికి లేత మనసులు ఇప్పుడు మనలాటోళ్ళమే చెప్పాలి. ఇలా చేయడం ఆడికి కూడా చాలా హ్యాపీ అనిపించింది మమ్మీ. ఇంక నాకు ప్రతి బర్త్‌డే కూడా నేను ఇలాగే చేస్తాను అన్నాడండి. బాబు కూడానా ఇప్పుడు చదువుతున్నాడండి. చదువుతూనే నేవీ క్యాంటీన్‌లో క్యాషియర్‌గా చేస్తున్నాడు. పెద్ద పోస్టేనండి. కానీ చూడ్డానికి చిన్నలా అనిపిస్తాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి పంచడానికి తీసుకెళ్తే ముందు నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయానండి. తర్వాత ఎళ్లి ఇవ్వు నైట్‌కి కూడా ఒక పొట్లం ఉండిపోయింది ఇచ్చేయి అంటే ఆవిడ తీసుకోలేదండి ఆ ప్యాకెటు. ఇంకెవరికైనా ఇవ్వు బాబు అని అన్నదావిడ. అందుకేనండి అన్నదానం కన్నా గొప్పది ఏదీ లేదంటారు. ఇంకా అలాగా అంటే నేనొక 3 ప్యాకెట్లు ఇచ్చిన దాకా ఉన్నాను. తర్వాత నేను అలాగ డ్యూటీకెళ్ళిపోతాను మమ్మీ, చెల్లికి స్వీట్ అది కొనేసి ఇచ్చేస్తాను అని అన్నాడండి. అలాగే నాన్న, నేనిక్కడి నుంచి నేను ఇంటికెళ్ళిపోతాననేసి నేను అక్కడి నుంచి బయలుదేరిపోతాను అన్నానండి. అలాగే డ్యూటీలోని స్టాఫ్ గూడా కేక్ అది కట్ చేశారండి వాళ్ళు కొలీగ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ అండి.